కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి ఇచ్చిన హామీలను అమలు ఎగ్గొట్టేందుకు కుట్ర చేస్తోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే అని ఆరోపించారు. ప్రధాని మోడీ పాలనపై విమర్శించే వారికి 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు లాంటివన్నారు. నరేంద్ర మోడీ మూడోసారి దేశానికి ప్రధాని కావడం ఖాయమన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతిపైన అనేక పోరాటాలు చేసినాం. అప్పుల్లో కూరుకోమైనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పింది అనేక సార్లు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసింది అనేటటువంటి మాట కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఉచితాల గురించి ప్రకటన చేసిండ్రు. ఆ ఉచితాలను ఇవాళ ఆశగా ఎరవేసి మరి ఈరోజు ప్రజల నుంచి ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ అన్నాడు అట్లాంటి అబద్ధం హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిందో ఈరోజు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేసింది ఎన్నికల సమయంలో. కానీ ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అనేక పెను సవాళ్లు ఉన్నాయి. దీన్ని సాకుగా చూపి కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చినటువంటి హామీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కదారి పట్టియొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు పత్రికల్లో చూస్తున్నాం, ఆ గ్యాస్ గురించి మొత్తం గ్యాస్ ఏజెన్సీల ముందల వందలాది మంది క్యూలు కట్టుకొని ఉంటున్నారు. వందలాది మంది క్యూలు మరి గ్యాస్ ఏజెన్సీల ముందట 500కే సిలిండర్ అని చెప్పేసి మరి వందలాది మంది క్యూలు కట్టి మహిళలు నిల్చుంటున్నారు. మరి గైడ్లైన్స్ ఏమైనా ఇమీడియట్ గా ఫ్రేమ్ చేయండి. వారికి ఇమీడియట్ గా మీరు ఇచ్చినటువంటి హామీ ఎప్పటి నుంచి నెరవేరుస్తారో తెలియజేయండి. అదేవిధంగా ఇప్పుడు రైతు బంధు విషయంలో కూడా రైతు బంధు విషయంలో మరి ఎమ్మడే అమలు చేస్తామన్నారు. మరి ఇప్పుడేమో మరి పాత 5,000 ఇస్తాము, తర్వాత మిగతాది ఇస్తామనేటటువంటి మాట చెప్తున్నట్టుగా మరి మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఇమ్మీడియట్ గా వారు రైతులకి మరి నెక్స్ట్ క్రాప్ కి ఏవలసినటువంటి వాళ్ళ ఖాతాల్లో జమ చేయాల్సినటువంటి రైతు బంధు అమౌంట్ని మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారికి జమ చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. దేశంలో చూస్తుంటే మొన్ననే కాంగ్రెస్ పార్టీ యొక్క ఎంపీ రాజ్యసభ మెంబర్ ఇంట్లో 351 కోట్లు దొరికినాయని చెప్పి మనం ఒక ఎంపీ యొక్క రాహుల్ గాంధీ గారు చాలా దగ్గర